వినుము బాలమణి రంజిల్లు హృదయము కాచాయని రమణీయ శృతి సారమిదియని నీ మదిలో నమ్ము గిరినందిని సేతువుగని సంతసం మందెను సీతాపతి ఒకటి మది దలచెను నిర్మల మహిమమ్ము నీ గలిగిన కర్మసిద్ధిని గూర్చు ఈ స్థలమున ఈశానుని లింగ రూపమున ఇచ్చట స్థాపింపనామనమున ఉత్సాహమే పారే నని రఘుపతి ఉత్తమ కార్యము విని కపితతి రామునానతి మునుల రావించిరి రత్నాకర తీరమున గూడిరి శుచియుక్తమౌ సత్ప్రదేశమున శృతి మంత్రములు మునులు పఠించిన సైకతలింగము స్థాపించెను శ్రీరాముడు భక్తిగా మృక్కెను రామేశ్వర నామమును గూర్చెను కోమల బిల్వముల పూజించెను కపిసేనల తనను నుతింపగా కపిసేనలు తనను నుతింపగా కదిలెను శ్రీరాఘవుడు ప్రేమగా సాగరముపై నడచూచును వెళ్ళిరి స్వర్ణలంకను చూచి ముదమందిరి రామలీలలు వినుము బాలమణి రంజిల్లు హృదయము కాచాయని రమణీయ శృతి సారమిదియని నీ మదిలో నమ్ము గిరినందిని దశకంఠుండాశ్చర్యమున తన మంత్రుల గూడిరయమున మేరలేని కపి సైన్యమును మేడనెక్కి చూచుచుండెను కడుభయమున మంత్రుల కన్నెను కదలిరణము సేయుడింకను దశముఖుండు ఆనతి నిడగా తరలినారు ధనుజులు వేగా రాముడు సుగ్రీవుని దూచే రణమునర్ప సెలవపుడిచ్చే రామాజ్ఞను కపులు లేచిరి భీమమైన బొబ్బల నిడిరి రామరావణుల సైన్యములు రయమున దళపడిరి వారలు సంకుల సమరము జరిగెను శైలసుతాసురలు మెచ్చను హిమశైల